ఓకే స్టూడెంట్స్, సిక్స్త్ క్వశ్చన్ అనమాట. త్వరగా కంప్లీట్ చేసేద్దాం, వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ త్రీ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ పి ఈక్వల్ టు 0 అండ్ సిడి ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 వేర్ ఏబిసిడి ఫ్రమ్ ద జీపీ ప్రూవ్ దట్ ద p ప్లస్ క్యూ ఈస్ టు p మైనస్ క్యూ ఈక్వల్ టు 17:15. అంటే మనకి ఏ ఇస్ టు బి ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, ఏ బై బి గా రాసుకోవచ్చు. ఓకే, కండిషన్ అయితే అసలు క్వశ్చన్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఏం కనుక్కోవాలి. కొంచెం లాంగ్ ప్రాసెస్, చిన్న చిన్న స్టెప్సే కానీ ఎక్కువ రాసేది ఉంటుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. అసలు దానికంటే ముందర మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు 10th క్లాస్ లో. 10th క్లాస్ సెకండ్ లెసన్ లోనే మనం దీని గురించి నేర్చుకున్నాం. బాగుందండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, పర్లేదు. మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి మనకి సొల్యూషన్స్ కనుక్కొని సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్స్ ఆఫ్ రూట్స్ అంటాం. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కున్న వాటిని మనము రెండు వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి అట్లీస్ట్ 2 zeros అంటే రెండు సొల్యూషన్స్ మాత్రమే మనకు వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ వాల్యూస్ ని మనము ఆల్ఫా బీటా అనుకుంటాం. అంటే మళ్ళీ సమ్ చేస్తే, అంటే మనకు వచ్చిన ఆన్సర్ రెండింటిని సమ్ చేస్తే బి వాల్యూ మళ్ళా బి బై ఏ వాల్యూ అనేది వస్తుంది. మళ్ళా మనకు వచ్చిన ఆన్సర్లు ఇంటూ చేస్తే సి బై ఏ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? ఈ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను తర్వాత రఫ్ చేస్తాను, మీరు ఇప్పుడే రాసుకోండి. ఓకే, క్లియర్. మరి ఇక్కడ ఏంటి క్వశ్చన్, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, అందులో పి వాల్యూ ఉంది. బాగా చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎలా చెప్తాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే పవర్ 2 ఉందంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక ఎక్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ వాల్యూస్ మనము ఏ బి అనేది మాట్లాడడం జరుగుతుంది అనమాట. అంటే వాటి రూట్స్ అదే చెప్పాను కదా, ఈ ఎక్స్ వాల్యూస్ ని మనం ఆల్ఫా బీటా అని మాట్లాడుకున్నట్టే ఇక్కడ ఆ ఎక్స్ వాల్యూస్ అంటే వాల్యూస్ కనుక్కుంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ఉంది, క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది, ఇలా చాలా రకాలుగా కనుక్కోవచ్చు. మరి ఆ ఎక్స్ వాల్యూస్ ఆన్సర్లు వస్తాయి కదా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని, వాటిని ఏ బి అని చెప్పడం జరుగుతుంది అనమాట. వీటి వరకు క్వశ్చన్ అయిపోయింది. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్స్ ఏ బి అని చెప్పడం జరుగుతుంది. సిడి ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ క్యూ. మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్స్ కూడా సిడి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లియర్. వేర్ ఏబిసిడి ఫ్రమ్ ఏ జీపీ. మరి ఈ ఆన్సర్లు ఉన్నాయి చూడు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి ఈ ఆన్సర్లు, ఈ క్వాడ్రాటిక్ సంబంధించి ఈ ఆన్సర్లు. ఆ ఆన్సర్లు మనకి చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్లు రెండు మాత్రమే వస్తాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. ఇక్కడ రెండు, అక్కడ రెండు. అవి మనకి జీపీలో ఉన్నాయి అనమాట, అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. మరి వాటిని బేస్ చేసుకొని మనము p ప్లస్ క్యూ ఈస్ టు p మైనస్ క్యూ మైనస్ p ఈస్ టు 7:15 గా చూపించాలి. అంటే ఇక్కడ మనకి ఏంది, ఫస్ట్ మనము ఆ p వాల్యూ q వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. అంటే p వాల్యూ q వాల్యూ కనుక్కొని మనం 17:50 గా చూపించాలి. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, క్లియర్. గివెన్ దట్ ఏ బి సి డి ఫ్రమ్ ఏ జీపీ అంటే మనకేంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు ఆన్సర్లు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు ఆన్సర్లు, వాటి ఆన్సర్లు జీపీ ఫామ్ లో ఉండే అనమాట. కాబట్టి గివెన్ దట్ ఏబిసిడి ఈజ్ ఫ్రమ్ ఏ జీపీ, లెట్ ద కామన్ రేషియో బి ఆర్. ఓకే, నెక్స్ట్ స్టెప్. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఏ. చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. మరి ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, మనకి ఏ ఈక్వల్ టు ఏనే అవుతుంది. మరి సెకండ్ టర్మ్ ఏమవుతుంది, మనకి బి అవుతుంది. అంటే బి ఈక్వల్ టు సెకండ్ టర్మ్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఆర్. సి వాల్యూ ఏమవుతుంది అప్పుడు, ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ థర్డ్ టర్మ్ కాబట్టి. డి వాల్యూ ఫోర్త్ టర్మ్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ క్యూబ్. అదే తెలుసు కదా ఫార్ములా, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 1. ఇగో ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ కాబట్టి వాటి ఆన్సర్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. ఓకే, గివెన్ ద ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ పి ఈక్వల్ టు 0. మనకి చెప్పాను కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్స్ మనకు వచ్చిన వాటి ఆల్ఫా బీటా అనుకుంటామని. ఆ ఆల్ఫా బీటాలో మనకి ఇక్కడ ఏ బి అనమాట. ఓకే,
మనకి ఏంది ఏ ఒక బి, ఏ అండ్ బి. మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి, సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కున్నాం. చూడండి ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అంటే సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి మనకి ఏ బి అనమాట. మరి ఇక్కడ మైనస్ బి బై ఏ ఉంది, మరి ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ బి బై ఏ ఎక్కడి నుంచి, చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు కంపేర్ చేస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏ వాల్యూ 1 అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే అదే మనకి ఏ వాల్యూ. బి వాల్యూ ఎంత అంటే బి వాల్యూ మైనస్ లో ఉన్నప్పుడు మనం డినోట్ చేయాలి, అంటే ఎక్స్ పక్కన ఉండేది మనకి బి వాల్యూ, కాబట్టి ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది -3 ఉంది కాబట్టి -3. సి వాల్యూ ఎంత ఇక్కడ పి అనమాట. ఓకే, మరి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ ఇది సమ్ ఆఫ్ రూట్స్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అంటే ఏంది మనకి ఇక్కడ ఏ ప్లస్ బీటా అంటే ఏంది బి ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా, మైనస్ చూడండి ఈ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది అప్లై చేశాను. ఓకే, బి ఉంది కదా, బి వాల్యూ అంటే ఏంది ఇక్కడ మనకి -3 బై 1, ఏ వాల్యూ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే 3 అవుతుంది. ఓకే, ఇంకా అయిపోలేదు ప్రాబ్లం. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏ కదా, ప్లస్ బి వాల్యూ ఎంత ఏ ఇంటూ ఆర్ కదా ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏ అనేది కామన్ ఉంది కాబట్టి ఏ అనేది కామన్ ఇద్దాం. ఏ కామన్ ఇస్తే బయటకు పోతే 1 ప్లస్ ఏ అనేది బయటకు తీసాం కాబట్టి ఆర్ ఉంటుంది ఈక్వల్ టు 3. దీన్ని నంబర్ 1 అనుకోండి. ఓకే, నంబర్ 1. నెక్స్ట్ ఇంకా అయిపోయింది ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఏ ఈక్వేషన్ కి 2 విధాలుగా చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏ ఇంటూ చూడండి ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి వాటి ఆన్సర్ ఏంటిది ఏ అండ్ బి కదా. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్ ఏంది ఏ ఇంటూ బి, అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి బై ఏ కదా, సి బై ఏ. సి వాల్యూ ఎంత మనకి ఇక్కడ పి కదా, పి బై ఇక్కడ ఏం లేదబ్బా, ఆ పి క్యూ వాల్యూ కనుక్కోవడం కోసం చేస్తున్నాం ఇదంతా. పి వాల్యూ పి బై సి బై ఏ వాల్యూ ఎంత 1. ఓకే, ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ బి ఈక్వల్ టు పి. ఇంకా ఉంది ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏనే కదా, ఏ ఇంటూ బి వాల్యూ ఎంత ఏ ఇంటూ ఆర్. ఓకే, ఇది ఇంటూ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత పి. ఇక్కడ గమనిస్తే ఇంటూ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ చెప్పాను, ఏ ఇంటూ ఏ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది, అది ఏ ప్లస్ ఏ చేస్తే 2a అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు పి, ఇది నంబర్ 3 అనుకోండి. ఓకే, నంబర్ 2 సారీ నంబర్ 2. సో ఇప్పుడు మనం ఒక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సమ్ అండ్ ప్రోడక్ట్ రూట్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ ఉంది, గివెన్ ద C and D are roots of ఏ ఈక్వేషన్ కి x² - 12x + q = 0. అంటే ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆన్సర్ లేదు మనకి సి డి అనమాట. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంది మనకి సి డి. ఓకే, ఇంకా -b బై ఏ అనుకోవాలి కాబట్టి ఇక్కడ కంపేర్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏ వాల్యూ ఎంత అని చెప్పాను 1. చూడండి x² పక్కన ఏ ఉండాలి కానీ ఏ లేదంటే 1 ఉన్నట్టు. బి వాల్యూ అంటే ఏంటి x పక్కన ఉండేది -12 కోఎఫిషియంట్ అంటాం, x కోఎఫిషియంట్. సి వాల్యూ ఎంత అంటే ఇక్కడ q ఉంది కాబట్టి q. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ సి, మీకు ఇదే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళాలి. సమ్ ఆఫ్ రూట్స్ కదా, మళ్ళా సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా అంటే ఏంది మనకి ఇక్కడ సి ప్లస్ బీటా అంటే ఏంది బి. ఎందుకు నేను ఆల్ఫా బీటా అని మాట్లాడుతున్నా అంటే ఈ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ వాల్యూస్ ఆన్సర్ మనకి ఆల్ఫా బీటాగా అవుతుంది అనమాట. ఆల్ఫా బీటానే -b బై ఏ. ఇక్కడ మనకి ఇది జనరల్ అనమాట, ఇది జనరల్. కానీ ఒరిజినల్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పడం జరుగుతుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్ మనకి డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది, అది సి డి అని. ఇక్కడ కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆన్సర్లు ఏ డి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ గా కనుక్కొని ఈ PQలు కనుక్కుంటాం అనమాట. ఓకే, సిబి కదా ఈక్వల్ టు మైనస్ బి వాల్యూ ఎంత మనకి -12. చూడండి ఫార్ములా మైనస్ అప్లై చేశాను. బి వాల్యూ -12 బై ఏ వాల్యూ ఏమో 1. మైనస్ ఏమవుతుంది ప్లస్, అంటే సి ప్లస్ డి ఈక్వల్ టు 12. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది.
నెక్స్ట్ సి వాల్యూ అంటే ఏంది మనకి ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ అంటే ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ కామన్ ఏ కామన్ చేయొచ్చు ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ చేయొచ్చు ఏ కామన్ తీస్తాం ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే ఏంటి రెండు ఉండే అందులో నుంచి ఒకటి తీసేస్తాం ఏ కామన్ తీస్తున్నాను అలాగే ఆర్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను ఇక్కడ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ బయటకు పోతే ఏముంటుంది 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏ బయటకు తీసాను ఆర్ క్యూబ్ అంటే అందులో నుంచి మనం రెండు మాత్రమే తీసింది కాబట్టి ఒకటి ఉంటుంది కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 12 ఇది నంబర్ 3 అనుకోండి ఓకే నెక్స్ట్ ఇంకా చాలా ప్రాబ్లం ఉంది మీరు తెలుసో తెలీదు ఓకే ఇంకా చాలా సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా మనకు ఆల్ఫా బీటా అంటే ఏంటి ఆన్సర్ లో సి ఇంటూ బి ఈక్వల్ టు సి బై ఏ సి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి సి వాల్యూ అంటే ఏంది క్యూ కదా క్యూ బై ఏ వాల్యూ ఎంత మనకి 1 అంటే సి ఇంటూ బి ఈక్వల్ టు క్యూ ఇంకా వాల్యూస్ అప్లై చేయలేదు సి వాల్యూ ఎంత మనకి ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ బి వాల్యూ ఎంత మనకి ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు క్యూ ఓకే ఇప్పుడు చూడండి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఓకే తర్వాత ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఆర్ పవర్ ఆఫ్ 5 గా రాసుకోవాలి ఎందుకు ఫార్ములా రాసుకొని పక్కన ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే బేస్ గానే సేమ్ ఉండి పవర్ డిఫికల్ట్ గా మల్టిప్లికేషన్ జరుగుతుంటే మనకి బేస్ ని ఒకసారి రాసుకుని ఆ పవర్ ని యాడ్ చేస్తాం కాబట్టి ఆర్ పవర్ ఆఫ్ 5 ఇక్కడ కూడా అంతే 1 + 1 2 అందుకే ఆర్ స్క్వేర్ ఓకే ఆర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత క్యూ ఇది నంబర్ 4 అనుకుందాం ఓకే నేను ఇది రఫ్ చేస్తున్నాను ఫ్రమ్ ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కుందాం ఆర్ వాల్యూ కనుక్కుంటే ఏ వాల్యూ వస్తుంది ఏ వాల్యూతో మనం పి క్యూ కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి మనకి క్యూ వాల్యూ పి వాల్యూ ఇది ఉంది అంటే పి వాల్యూ క్యూ వాల్యూ కావాలంటే ఏం కావాలి మనకి ఏ వాల్యూ కావాలి ఆర్ వాల్యూ కావాలి ఏ వాల్యూ కావాలి ఆర్ వాల్యూ కావాలి ఆ రెండింటిని కనుక్కున్నాం ఇప్పుడు ఫ్రమ్ దానికోసం 3 and 2 ఎందుకు 3 and 2 మాత్రమే తీసుకుంటున్నానంటే ఇక్కడ చూడండి 3 వాల్యూ ఏముంది చూడండి ఇక్కడ ఏ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2 సారీ 12 ఇది 3 1 ఏముంది ఏ ప్లస్ ఇక్కడ చూడండి ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 మీరు ఎందుకు నేను 3 and 1 రాసినానంటే మీరు 2 4 ఒకసారి గమనిస్తారు ఇంకో వేరియబుల్స్ లో మాత్రం ఉంటే ఇంకొక ఆన్సర్ మనకు తెలియదు కానీ ఇవల్ల వీటి ఆన్సర్స్ అనేవి తెలుసు కాబట్టి 3 and 1 చేస్తున్నాం అవును 1 3 చేయొచ్చు కదా 3 1 ఎందుకు చేస్తున్నాం అంటే మనకి బిగ్ సింబల్ ఏముంది ఇక్కడ 12 3 ఇదేమో 1 ఉంది ఇదేమో 3 ఉంది కాబట్టి రెండిట్లో ఏం బిగ్ ఇది కాబట్టి 3 అంటే బై చేస్తున్నాం అనమాట 3/1 ఓకే 3 ఏముంది మనకి ఏఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై 1 ఏముంది మనకి ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 12/3 చూడండి 1 ప్లస్ ఏ క్యాన్సల్ జస్ట్ వెయిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే సారీ స్టూడెంట్స్ ఇక్కడ ఆర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ నేను ఏం చేశాను ఏ కామన్ తీసాను ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే అందులో నుంచి ఒకటి తీసేస్తే మనం 3లో 2 తీసేస్తే ఒకటి ఉంటుంది కాబట్టి ఆర్ అన్నమాట నేను ఇక్కడ తప్పు రాస్తాను అది క్యాన్సిల్ కాలే అనమాట అందుకే 1 ప్లస్ ఆర్ కూడా క్యాన్సల్ ఇంకా ఏం మిగిలింది ఇంకా చూడండి 3 1 జా 3 4 జా అంటే ఇప్పుడు ఏం మిగిలింది మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదిగో ఇక్కడ ఆర్ స్క్వేర్ ఒకటే మిగిలింది ఇక్కడ 4 మిగిలింది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది మీరు ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ లో ఒక్కసారి కూడా చేయొచ్చు దీన్ని 2 స్క్వేర్ చేసుకొని 2 క్యాన్సిల్ చేసి అలా కూడా చేయొచ్చు ఓకే లేకుంటే ఒక్కసారి 2 సార్లు చేద్దాంలేండి ఎందుకు కన్ఫ్యూజన్ ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని ఏమన్నా స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది ఓకే ఆర్ ఈక్వల్ టు రూట్ 4 వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట రూట్ 4 వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 2 ఓకే ఆర్ ఈక్వల్ టు ప్లస్ 2 మైనస్ 2 అంటే ఇప్పుడు ఆర్ వాల్యూస్ మనకి 2 వచ్చినాయి ఆర్ వాల్యూస్ 2 వచ్చినాయి అంటే ఏ వాల్యూస్ కూడా ఏమొస్తాయి మనకి 2 వాల్యూస్ వస్తాయి ఆ 2 వాల్యూస్ తోనే మనము పి క్యూ వాల్యూస్ అనేది కనుక్కుంటాం చూడండి ఇప్పుడు ఆర్ వాల్యూ ప్లస్ 2 వచ్చింది
-2 వచ్చింది. ఓకే క్లియర్. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని మనము వీటి ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ చేస్తాను కేస్ 2 నేను బోర్డ్ రఫ్ చేసి మళ్ళీ తర్వాత చేస్తాను. ఓకే కేస్ 1 ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు +2 తీసుకున్నాం. ఓకే +2 సబ్స్టిట్యూట్ ఫ్రమ్ 1. ఓకే సబ్స్టిట్యూట్ వద్దులేండి. ఫ్రమ్ 1 ఏముంది మనకి, ఎందుకు నేను ఫ్రమ్ 1 లోనే సబ్స్టిట్యూషన్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి p వాల్యూ 3 4 2 ఏం టచ్ చేయకూడదు మనం. ఓకే ఎందుకంటే అక్కడ p q వాల్యూస్ మనకు కనుక్కోవాల్సింది కాబట్టి ఫ్రమ్ 1 ఏముంది మనకి ఇక్కడ చూడండి a into 1 plus r equal to 3. ఓకే a into 1 plus r వాల్యూ ఎంత 2 కదా equal to 3. a into 2 plus 1 3 equal to 3 అంటే 3 క్యాన్సల్ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 1 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకి పూర్తిగా అయిపోలేదు, ఇంకా p వాల్యూ q వాల్యూ కనుక్కోవాలి. ఇంకా మనం మీరు వరుసగా రాసుకుంటారండి. ఓకే క్లియర్, మీరు వరుసగా రాసుకుంటారండి. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది ఆర్ వాల్యూ వచ్చింది. మరి ఈ రెండు దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు మనకి p వాల్యూ q వాల్యూ వస్తుంది. ఫ్రమ్ 2 p వాల్యూ కనుక్కుందాం కాబట్టి ఫ్రమ్ 2 ఏముంది మనకి ఇక్కడ చూడండి a² into r equal to p. చూడండి ఇప్పుడు r equal to 2 తో మాత్రమే మనం చేస్తున్నది. ఓకే ఆ 2 తో చేస్తే ఏ వాల్యూ వచ్చింది సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. 1² into r వాల్యూ ఎంత ఇప్పుడు 2 ఈక్వల్ టు p అంటే 1² ఆన్సర్ 1 2 1 2 అంటే p ఈక్వల్ టు 2 అన్నమాట. p వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ q వాల్యూ కనుక్కున్నాం. q వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి ఫ్రమ్ 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ 4 మనకేముంది ఫ్రమ్ 4 a² into r⁵ ఈక్వల్ టు q. ఇదంతా r లోని +2 తో మాత్రమే, ఇంకా -2 తో చేయాలి. ఇప్పుడు కేస్ 1 చేస్తాం కదా, కేస్ 1 ఎలా చేస్తామో కేస్ 2 కూడా అలాగనే చేయాలి. ఓకే ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత 1² into r వాల్యూ ఎంత మనకి 2 r వాల్యూ ఎంత 2 ఈక్వల్ టు q. 1² ఆన్సర్ 1 2 అంటే ఏంటి దానికి అర్థం 2 ని 5 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 ఈక్వల్ టు q. అంటే q వాల్యూ ఏమొచ్చింది 32. అంటే q వాల్యూ ఏమొచ్చింది 32 అయిపోయింది. అంటే ఇక్కడతో అయిపోయిందా కాదు, మనం సబ్స్టిట్యూషన్ చేయాలి ఇంకా. ఓకే ఏమొచ్చింది చూడండి ఇక్కడ ఇష్టు అంటే ఏమని చెప్పాను a/b అంటే ఈక్వల్ టు ఇక్కడ ఏముంది p ప్లస్ q బై ఇష్టు అంటే ఏమని చెప్పాను బై రాసుకోవచ్చు అని చెప్పాను కదా q మైనస్ p. ఓకే p వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి p వాల్యూ ఎంత వచ్చింది 2 ప్లస్ q వాల్యూ 32 బై q వాల్యూ 32 మైనస్ p వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. 32 ఒక 2 34 బై 32 లో అక్కడ 2 పోతే 30 ఉంటుంది. 2 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దామా 2 1 2 వస్తుంది 7 2 15 అంటే ఎంత వచ్చింది 7/15. therefore p ప్లస్ q బై q మైనస్ q ఈక్వల్ టు 17/5. మళ్ళీ దీన్ని రేషియోలోకి రాయండి. రేషియోలోకి రాస్తే p ప్లస్ q ఇష్టు చూడండి a/b లోకి ఇస్తే a/b లోకి ఇస్తే a/b. ఓకే ఈక్వల్ ఇష్టు q మైనస్ p ఈక్వల్ టు 17:15. ఒకటైతే ఇదంతా ఏంది r ఈక్వల్ టు 2 తో చేసాం. r తో 2 వాల్యూ పెట్టుకుంటే ఏ వాల్యూ వచ్చింది ఆ ఏ వాల్యూ తీసుకొని p q అనుకున్నాం మళ్ళీ చేసాం. ఇప్పుడు -2 తో చేయాలి అర్థమైందా. అంటే -2 తో చేసిన తర్వాత మనము చూడండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం 8 మార్క్స్ కి రానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఇంకా మనం కేస్ 2 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి r వాల్యూ -2 తీసుకోవాలి. మీరు రఫ్ చేస్తాను నేను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే లేకుంటే ఈ సైడ్ తుడిపేస్తానండి. ఓకే ఇది నోట్ డౌన్ చేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. ఓకే ఇగో కేస్ 1 ఎలా చేసామో అలాగే కేస్ 2 r ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలా -2 సబ్ తీసుకోవాలి. ఫ్రమ్ 1 ఏముందని చెప్పాను మనము a into 1 plus r అందాక ఇక్కడ సర్కిల్ లో 1 రాశాను కదా అదే -3. ఓకే r వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దామా a into 1 plus r వాల్యూ ఎంత మనకి -2 ఈక్వల్ టు 3. చూడండి ఇక్కడ a 1 ప్లస్ ఇంటూ -2 ఈక్వల్ టు 3. ఏ వాల్యూ కనుక్కోవాలా a
+1 1 లోపల 2 పోతే -1 ఈక్వల్ టు 3 అంటే ఏ వాల్యూ ఎంత మనకి ఇంటూ ఈతలు కొట్టే డివైడెడ్ బై అంటే -3 అనమాట ఏ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ కనుక్కున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలా. ఓకే, ఫ్రమ్ 2 ఏముంది మనకి ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పి కదా, ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు పి. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -3 కదా, -3 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇప్పుడు -2. ఇక్కడ ఏం లేదబ్బా, ఇక్కడ +2 చేసాం కదా, ఇప్పుడు ఆర్ ఇప్పుడు -2 అనమాట. సేమ్ అదే ప్రాసెస్ ఈక్వల్ టు పి. పి వాల్యూ కనుక్కుంటాం, క్యూ వాల్యూ కనుక్కుంటాం, మళ్ళీ సేమ్ బై చేస్తాం అనమాట. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ఓకే, ఇది ఆర్హెచ్ఎస్. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ -2. ఇక్కడ స్పారింగ్ బట్టి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది పి. ఇక్కడ చూడండి 9 2 18 -18 కాబట్టి పి అంటే పి ఈక్వల్ టు -18. ఓకే, పి వాల్యూ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ 4 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 4 ఏముంది మనకి క్యూ వాల్యూ అనుకుంటాం. ఇప్పుడు పి వాల్యూ అయిపోయింది కదా, ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు క్యూ. ఓకే, ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి -3 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఈ కండిషన్ లో కేస్ 2 లో -2 హోల్ పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు క్యూ. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ ఇక్కడ -2 పవర్ ఆఫ్ 5 అంటే -2 పవర్ ఆఫ్ 5 అంటే ఇందాక మనకి 32 వచ్చింది, ఇప్పుడు -32 వస్తుంది. ఎందుకు, ఇక్కడ చూస్తే పవర్ 5 అంటే మనకి మైనస్ రెండు క్యాన్సిల్, రెండు క్యాన్సిల్, ఒకటి మిగులుతుంది. అంటే 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఏమవుతుంది, పవర్ మనకి ఆన్సర్ కూడా మైనస్ లో వస్తుంది. పవర్ ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ కి మనకి ఆన్సర్ మైనస్ వస్తుంది. -9 2 18 9 3 27 20 ప్లస్ 18 కాబట్టి ఇందాక 28 ఈక్వల్ టు క్యూ. ఇంకా అయిపోలేదు, ఇప్పుడు ఇంకా క్యూ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, క్యూ వాల్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది -288. ఓకే, క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి మనకి పి ప్లస్ క్యూ బై క్యూ మైనస్ పి. పి వాల్యూ ఎంత -18 ప్లస్ క్యూ వాల్యూ ఎంత -288 బై క్యూ వాల్యూ ఎంత -288. ఇక్కడ చూడండి మైనస్ కాబట్టి మైనస్, పి వాల్యూ ఎంత -18. ఓకే, -18 ప్లస్ ఇంటూ మైనస్ -288 బై -288 మైనస్ ప్లస్ 18. ఓకే, వీటి వాల్యూ కనుక్కున్నామా. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. అంటే 288 మళ్ళీ అలాగనే 18 8 8 16 8 9 10 306 వచ్చింది. ఓకే, బై ఇక్కడ బిగ్ సింబల్ మైనస్, ఇక్కడ ప్లస్ అంటే -288 లో కల్లా ఏం చేయాలి, 8 తీసేసేయాలి. 8 లో 8 పోతే 0, 8 లో కల్లా 1 పోతే 7 270. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 2 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దాం, 3 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దాం. 3 10 30. నేను ఇక్కడ సపరేట్ క్యాలిక్యులేషన్ చేస్తాం, మళ్ళీ ఇది ఈజీ అవుతుంది, మీరు రాయలేరు. ఓకే, 270 మైనస్ చూడండి. ఓకే, అంటే మన ఆన్సర్ మైనస్ లోనే వస్తుంది. ఓకే, చూడండి 3 10 30 3 ఉంది కాబట్టి సారీ 3 2 ఓకే, అంటే 102 వచ్చింది చూడండి. 102 3 9 319 102 వచ్చింది. మళ్ళా తర్వాత 2 టేబుల్ లోనే పోకూడదమ్మా, సారీ 3 టేబుల్ లో పోకూడదు, ఈసారి ఇంకా దగ్గర అవుతుంది. 3 3 9 అంటే 1 మిగులుతుంది. 3 4 12 బాగా రన్ చేస్తున్నాను. 3 13 అంటే ఎంత వచ్చింది, మళ్ళా 34/30 వచ్చింది. 2 17 2 15 ఓకే, క్యాలిక్యులేషన్ తెలుసు కదా. 17/15 అంటే 17/15 ఏమొచ్చింది 17/15. మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తు పెట్టాలి. ఇక్కడ కూడా మైనస్ దీనికి ఈ మైనస్ క్యాన్సల్ అయిపోతుంది, మీరు తీసేద్దాం అండి మైనస్. చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. ఇక్కడ బిగ్ సింబల్ మైనస్ కాబట్టి ఈ మైనస్ మైనస్ డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ మైనస్ క్యాన్సల్ చేస్తాను. ఏమొచ్చింది 17/15. therefore p ప్లస్ క్యూ బై క్యూ మైనస్ p ఈక్వల్ టు 17/15. అంటే ఇప్పుడు మళ్ళీ రేషియోలో రాయండి, ఏమొస్తుంది p ప్లస్ క్యూ ఇస్టు క్యూ మైనస్ p ఈక్వల్ టు 17/15. ఇది మన ఆన్సర్ అన్నమాట. 2 సార్లు వచ్చింది చూడండి.
అలాగనే చూపించేసినాం 17. ఇక్కడ ఏంటి ఆ p వాల్యూ కనుక్కొని మనము వాటి అంటే p ప్లస్ క్యూ ఇస్ టు q మైనస్ p ఈక్వల్ టు 17:15 గా చూపించాలి. ఆర్ వాల్యూస్ రెండు వచ్చినాయి కాబట్టి మనము ఇలా ట్రబుల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కేస్ 1 అర్థమైందనుకో, కేస్ 2 కూడా సేమ్ అలాగే. ఓకే స్టూడెంట్స్, నోడౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఎక్సర్సైజ్ 8.c లోని సెక్షన్ 2 లోని లాస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది AM అండ్ GM అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ 8.c లోని సెక్షన్ 2 లోని 7th క్వశ్చన్. The ratio of the arithmetic mean and geometric mean of two positive numbers A and B, okay, is m:n. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు తెలుసుకుందాం, తర్వాత ఏంటో చూద్దాం. ద రేషియో అంటే ఏం చెప్పడం జరిగింది? A:B ఈక్వల్ టు A/B. ఇది రేషియో రూపంలో మాట్లాడతాం. ఇక్కడ అదే ద రేషియో ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అనేది మనకి రేషియో రూపంలో ఉండడం జరిగింది. వాటి టర్మ్స్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే A అండ్ B అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని మొత్తం ఆన్సర్ m:n అనమాట. ఓకే, అంటే m:n. షో దట్ A:B ఈక్వల్ టు m ప్లస్ రూట్ m² మైనస్ n² m మైనస్ రూట్ m² మైనస్ n². అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ సొల్యూషన్ చాలా ఈజీగానే ఉంటుంది, అంత కండిషన్ లేదు, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, లెట్ ద పాజిటివ్ నంబర్స్, మనకు ఆ పాజిటివ్ నంబర్స్ ఏంటి? మనకి A అండ్ B. ఓకే, గివెన్ ద ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ద రేషియో ఆఫ్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్. రేషియో అంటే ఏంటి? AM ఈస్ టు AGM. ఓకే, చూడండి బాగా వినండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారా, అర్థమెటిక్ మీన్ ఈస్ టు జామెట్రిక్ మీన్ రేషియోలో ఉండడం జరిగింది. ఓకే, ఆఫ్ ది టూ నంబర్స్ ఈస్, దాని మొత్తం ఆన్సర్ ఏంది? m:n. ఓకే, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ మొత్తం ఆన్సర్ ఏంది? m:n అన్నమాట. ఓకే, మనకి అర్థమెటిక్ మీన్ ఫార్ములా తెలుసు, ఏంది? A+B/2. అలాగనే జామెట్రిక్ మీన్ ఫార్ములా A×B. ఇక్కడ మనం AB అన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆ నంబర్సే రాసుకుంటే సరిపోతుంది. అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఏంది? A+B/2 ఈస్ టు జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ అంటే ఏంది? మనకి రూట్ AB ఈక్వల్ టు m:n. మనం చెప్పడం m:n ఏమని రాసుకోవచ్చు? A/B కదా, అంటే ఇక్కడ ఏముంది? A+B/2 బై అలాగనే రూట్ AB ఈక్వల్ టు m/n. ఇష్టులో ఉన్నదాన్ని ఏమని రాసుకోవచ్చు? బైలో రాసుకోవచ్చు కదా. ఇష్టులో ఉంది కాబట్టి నేను ఏం చేశాను? బైలో రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. A+B/2 ఇంటూ ఇక్కడ చూడండి 1/√AB. చూడండి, ఇది √AB అనేది ఏం చేస్తుంది? మనకి డివైడ్ లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను? రెసిప్రోకల్ చేశాను, న్యూమరేటర్ అలాగే రాశాను. ఈక్వల్ టు m, ఇక్కడ చూడండి m/n. ఓకే, ఇంటూ చేయండి 1 + AB ఇంటూ 1 A+B నే వస్తుంది. బై 2తో ఇంటూ చేస్తే 2√AB ఈక్వల్ టు m/n. ఓకే, స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఇప్పుడు స్క్వేరింగ్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ చేద్దాం బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది? A+B హోల్ స్క్వేర్ బై అలాగనే డినామినేటర్ లో కూడా 2√AB హోల్ స్క్వేర్. అంటే మొత్తము నోమరేటర్ డినామినేటర్ స్క్వేర్ చేద్దాం. m²/n². ఓకే, ఎందుకంటే ఆ రూట్ పోవడం కోసం, అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి A+B హోల్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ రెండింటికి అప్లై అయ్యింది, 2కి అప్లై అయ్యింది, దీనికి అప్లై అయ్యింది. దీనికి 2కి అప్లై చేస్తే ఏమవుతుంది? 2² అవుతుంది. 2² ఆన్సర్ ఎంత? 4. మళ్ళీ దీనికి కూడా అప్లై అయ్యింది, √AB కూడా హోల్ స్క్వేర్ అప్లై అయ్యింది. అంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉండే కదా, ఆ రెండు టర్మ్స్ కి రూట్ స్క్వేర్ అప్లై చేస్తారు అనమాట. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకా మిగిలేది AB. అవును బ్రదర్, మరి ఇక్కడ పైదానికి ఎందుకు అప్లై చేస్తలేదంటే ఇక్కడ మనకి A వాల్యూ, B వాల్యూ కావాలి, అలాగని A+B వాల్యూ కావాలి, A-B వాల్యూ కూడా కావాలి. కాబట్టి ఆ A+B ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని అలాగనే రాయడం జరుగుతుంది. ఈక్వల్ టు m² / n². ఓకే, ఇప్పుడు చూడండి
మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలి, అంటే ఏ ప్లస్ బి కావాలి. ఏ ప్లస్ బి కావాలి కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఇంటూ. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ 4ab. చూడండి ఇది డివైడ్ చేస్తుంది, అటు పక్కకు వెళ్తే ఇంటూ అయింది అంతే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి 4ab ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. చూడండి ఇంటూ చేశారు, 4ab ఇంటూ ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ చేశాను. ఓకే క్లియర్. తర్వాత మనకి ఇక్కడ ఈ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు రూట్ 4ab ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. చూడండి ఆ స్క్వేర్ అనేది అప్లై చేసేసాను. ఓకే ఏ ప్లస్ బి ఈక్వల్ టు రూట్ 4 వాల్యూ ఎంత 4. ఇక్కడ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి నేను మీకోసం సపరేట్ అప్లై చేస్తాను. ఇక్కడ రూట్ 4 అప్లై చేద్దాం, అంటే ఈ రూట్ డినామినేటర్ నోమినేటర్ రెండింటికి అప్లై చేద్దాం. రూట్ 4ab ఎం స్క్వేర్ బై రూట్ ఎన్ స్క్వేర్. చూడండి నేను డైరెక్ట్ రాస్తాను ఇక్కడ, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సైడ్ కి రాసుకోండి. ఓకే ఈ రూట్ మొత్తానికి చూడండి. ఇప్పుడు సపరేట్ చేయండి. రూట్ 4 వాల్యూ ఎంత మనకి 2. చూడండి మళ్ళీ ఏబికి రూట్ ఉండదు కాబట్టి మనం రూట్ ఏబి రాసుకున్నాం. రూట్ ఎం స్క్వేర్ అయితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎం మిగులుతుంది. చూడండి ఈ రూట్ అనేది ప్రతి టర్మ్ కి అప్లై చేస్తున్నాం అనమాట. రూట్ 4 వాల్యూ 2, రూట్ ఏబి వాల్యూ 10 కాబట్టి మనకు అలా వేరియబుల్స్ కి ఉండబట్టి మనం అలానే రాసుకుంటాం. ఈ రూట్ ఎం స్క్వేర్ అవుతుంది, ప్రతి టర్మ్ కి అప్లై చేస్తున్నాం రూట్. మళ్ళీ లోపల స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎం మిగిలింది, మళ్ళా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎన్ మిగులుతుంది. అంటే 4 ఇంటూ ఇక్కడ చూడండి రూట్ 4 వాల్యూ 2 కదా, 2 ఇంటూ రూట్ ఏబి ఎం బై ఎన్. ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే మనం ఇక్కడ ఏ ప్లస్ బి గా అనుకుంటాం, ఏ మైనస్ బి గా అనుకుంటాం. ఆటోమేటిక్ గా ఏ ఇస్ టు బి అంటే దీన్ని బేస్ చేసుకుని ఇవ్వాలండి. మనకి ఇక్కడ ప్లస్ సపరేట్ మైనస్ సపరేట్ ఉంది కాబట్టి మనం ఇవి చూడండి సేమ్ వాల్యూస్ ఉన్నాయి అనమాట. అందుకు నేను ఏ ప్లస్ బి. ఓకే అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ప్లస్ బి తెలుసు, మనకి ఇంకా ఏం కావాలి, ఏ మైనస్ బి వాల్యూ కూడా కావాలి. ఏ మైనస్ బి కావాలంటే మనం ఈ కండిషన్ మీద చాలా సార్లు ప్రాబ్లం చేసాం. ఓకే చూడండి ఏం నా కండిషన్, మనకి ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఇది ఒక ఫార్ములా అన్నమాట. అంటే మనకి ఏ ప్లస్ బి తెలుసు కాబట్టి ఇప్పుడు మనకి ఏం తెలియాలి, ఏ మైనస్ బి తెలియాలి. అంటే ఇది మైనస్ అవతలకు వస్తే ప్లస్, ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి ఇది మైనస్, మనకి మైనస్ వాల్యూ కావాలి. ఇది మైనస్ అవతలకు వస్తే ఏమైతుంది ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. చూడండి బాగా గమనియండి, ఇది మనకి ఐడెంటిటీ ఫార్ములా. నేను ఏం చేస్తాను, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇలా రాసుకొని ఈక్వల్ టు యువతల మిగతా ఇది అలాగే రాసుకొని ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్ అయింది. ఓకే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు గమనిస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది చూడండి కదా, ఏ ప్లస్ బి. మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అప్లై చేసామనుకోండి ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ అప్లై చేసుకొని మళ్ళీ స్క్వేర్ వేయాలి మళ్ళీ ప్రతి దానికి. ఇక్కడ డైరెక్ట్ ఉంది కాబట్టి దీన్ని అప్లై చేసేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏముంది ఇక్కడ చూడండి 4ab ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ మైనస్ 4ab. చూడండి నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ మనకు వాల్యూ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ రాస్తున్నాను మైనస్ 4ab. ఇదంతా ఫార్ములా చూడండి, మళ్ళీ 4ab ఎక్కడి నుంచి వచ్చింది అనుకునేది, ఇది ఫార్ములా మనకి. ఓకే ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తున్నాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం చేద్దామా ఎన్ స్క్వేర్. ఇక్కడ చూడండి డినామినేటర్ ఏముంది ఎన్ స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా 1 ఇంటూ 4ab ఎం స్క్వేర్ మైనస్ 4ab ఎన్ స్క్వేర్. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట. ఓకే మళ్ళీ ఈ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ చేశారు. ఇది హోల్ రెండు టర్మ్స్ కి అప్లై అవుతుంది కాబట్టి అలా క్యాన్సిల్ చేయకూడదు. చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎల్సిఎం చేయడం జరిగింది. ఓకే ఇక్కడ ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే క్లియర్. తర్వాత నెక్స్ట్ ఎన్ స్క్వేర్. ఇక్కడ గమనిస్తే మనకి 4ab కామన్ ఉంది కాబట్టి 4ab కామన్ చేద్దాం. కామన్ చేస్తే మీ యువతల ఏం మిగులుతుంది, ఎం స్క్వేర్ మిగులుతుంది, అవతల ఎన్ స్క్వేర్ మిగులుతుంది. చూడండి 4ab కాబట్టి 4ab కామన్ చేశాను, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకా ఈ స్క్వేర్ అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి రూట్ అవుతుంది. కాబట్టి రూట్ 4ab ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఓకే క్లియర్. ఏ మైనస్ బి
ఈక్వల్ టు ఇప్పుడు రూట్ ప్రతి ఒక్కదానికి మళ్ళీ అప్లై చేయండి. చూడండి రూట్ ప్రతి ఒక్కదానికి అప్లై చేస్తే రూట్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి. ఇగో రూట్ 4 కి అప్లై చేస్తే 2 రూట్ ఇక్కడ రూట్ ఏబి అంటే ఏబికి ఏం టర్మ్స్ ఉండవు కాబట్టి ఏబి మళ్ళీ దీనికి కూడా సపరేట్ అప్లై చేయండి. ఏం వస్తుంది రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఇక్కడ రూట్ ఎన్ స్క్వేర్ డినామినేటర్ కూడా రూట్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఎన్ని మిగులుతుంది. క్లియర్? ఇది నెంబర్ 2 అనుకోండి. అర్థమైంది కదా? చూడండి రూట్ 4 వాల్యూ 2 రూట్ ఏబి వాల్యూ రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ కూడా రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది రూట్ స్క్వేర్ క్యాన్సల్ ఏమి మిగులుతుంది. ఇది వచ్చేసింది మనకు ఆన్సర్ అంటే ఏ మైనస్ బి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి యాడింగ్ చూడండి ఇప్పుడు యాడ్ చేద్దాం. ఏది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ని యాడ్ చేద్దాం. యాడింగ్ 1 and 2 1 and 2 యాడ్ చేద్దాం. ఏముంది 1 ఏముంది మనకి ఏ ప్లస్ బి కదా ఏ ప్లస్ బి ఓకే ప్లస్ తర్వాత ఏముంది ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏముంది మనకు వాల్యూ చూడండి 2 రూట్ ఏబి ఎం బై తర్వాత ఎన్ ప్లస్ ఏ మైనస్ బి వాల్యూ ఏముంది 2 రూట్ ఏబి తర్వాత రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ఏమవుతుంది 2a చూడండి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ఏమవుతుంది 2a అవుతుంది. ఓకే ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎన్ తీద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కామన్ ఇద్దాం. రూట్ ఏబి కామన్ ఇద్దాం. రూట్ ఏబి న్యూటల్ ఏం మిగులుతుంది మనకి ఎం ప్లస్ రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ మిగిలింది. ఇది నంబర్ 3 ఇంకా క్యాన్సిల్ చేద్దాం. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఓకే ఎల్సిఎం ఏంది సేమ్ ఉంది కాబట్టి సేమ్ రాసేసాను. ఇప్పుడు ఇక్కడ 2ab ఇక్కడ 2ab ఉంది కాబట్టి కామన్ ఇస్తాను. ఇక్కడ సారీ 2ab కాదు 2 రూట్ ఏబి ఇక్కడ 2 రూట్ ఏబి ఉంది కాబట్టి కామన్ ఇస్తాను. ఇవతల ఏం మిగిలింది ఎం మిగిలింది ప్లస్ ప్లస్ అవతల 2 రూట్ ఏబి కామన్ ఇస్తే రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. ఓకే మనం మీకోసం రాస్తున్నాను చూడండి 2 రూట్ ఏబి కామన్. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి న్యూతల 2 క్యాన్సిల్ చేద్దాం. న్యూతల ఏం మిగిలింది ఏ ఈక్వల్ టు మనకి చూడండి ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి మళ్ళీ ఎంత చేయండి ఏ ఇది బి అనుకుందాం మొత్తం అంటే ఇప్పుడు ఏ బి అనేది వస్తే ఏ ఇస్ టు బి అనేది రావడం జరుగుతుంది మనకి. రూట్ ఏబి ఎం ప్లస్ రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ ఇది నంబర్ 2 అయిపోయింది కదా 3 అనుకున్నాం. ఓకే ఇప్పుడు మళ్ళా సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ 1 and 2. ఓకే ఇందాక ఏం చేస్తాం మనము ప్లస్ చేస్తాం కదా ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఎందుకు ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ కాబట్టి ఒకసారి అడిషన్ ఒకసారి సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సేమ్ అదే మళ్ళా 1 ని 2 ని యాడ్ చేసాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అందుకే సబ్ట్రాక్షన్ గుర్తు పెట్టాను. కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఏముంది మనకి 2 రూట్ ఏబిఎం బై ఎన్ మైనస్ యువతలు ఏముంది ఏ మైనస్ బి వాల్యూ మనకి 2 రూట్ ఏబి తర్వాత రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్. ఓకే ఇక్కడ చూస్తే ఈ మైనస్ రెండింటికి అప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ బాగా గమనిస్తే నేను సపరేట్ రాస్తాను మళ్ళా లెంత్ ఎక్కువైంది అనుకో తర్వాత మళ్ళీ బోర్డు రఫ్ చేయాల్సి వస్తుంది. ఏ ప్లస్ బి ఈ మైనస్ రెండింటికి అప్లై అయింది మైనస్ ఏ మైనస్ మైనస్ ప్లస్ బి అంటే ఇప్పుడు ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. ఇందాక యాడ్ చేసేటప్పుడు ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ అయింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తుంటే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్ అవుతుంది. మైనస్ ఏ ఎక్కడ ఈ మైనస్ అనేది దీని మొత్తానికి సమానం కాబట్టి సపరేట్ రాశాను మైనస్ మైనస్ ప్లస్ అయింది. ఇంకా బి ప్లస్ బి ఏమవుతుంది 2b అవుతుంది. ఓకే క్లియర్ ఈక్వల్ టు సేమ్ ఇందాక లెక్కనే ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నో తర్వాత ఇక్కడ కూడా చూడండి 2 రూట్ ఏబి సేమ్ ఉంది కాబట్టి కామన్ ఇద్దాం. సేమ్ ఈ యాడింగ్ లెటర్ చేసామో అలాగనే ఇప్పుడు కూడా ఓకే 2 రూట్ ఏబి కామన్ ఇస్తాను. తీస్తే ఇక్కడ యువతలు ఏం మిగిలింది ఎమ్ మాత్రమే మిగిలింది ఎమ్ మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ అప్లై చేసిన యువతలు ఏముంది రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి తర్వాత ఈ 2 క్యాన్సల్ ఇంకా బి ఈక్వల్ టు ఏం మిగులుతుంది 2 రూట్ ఏబి ఇంటూ ఎమ్ మైనస్ రూట్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై
n, ఇది నంబర్ 4 అనుకుందాం. ఓకే, నంబర్ 4. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. A:B అంటే ఏంటి మనకు అర్థము, A/B అని అర్థం కదా. ఇది చాలా సేపు ఇక్కడ రాసిన చూడండి. A:B అంటే ఏంటి, A/B. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని బై చేయాలి. కాబట్టి డివైడింగ్ 3 and 4, 3 and 4 ని డివైడ్ చేద్దాం. ఓకే, 3 and 4. 3 ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి A/B. చూడండి A/B. డివైడ్ చేస్తే ఏ వాల్యూ ఏముంది మనకి, √AB బై n. న్యూమరేటర్ లో m ప్లస్ √m² - n² బై, చూడండి ఇది ఏ వాల్యూ ఈక్వల్ టు బై బి. ఏ వాల్యూ రాసేసారు. ఇప్పుడు బి వాల్యూ, బి వాల్యూ ఏముంది మనకి, √AB m ప్లస్ √m² - n². ఓకే, బై n. ఇక్కడ చూస్తే న్యూమరేటర్ n క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రెసిప్రోకల్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఇగో. తర్వాత √AB న్యూమరేటర్ ఎలా క్యాన్సిల్ అవుతుంది అంటే, ఇక్కడ బై ఉంది ఇంకోటి, మనం దీన్ని రెసిప్రోకల్ చేసామంటే సేమ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి √AB క్యాన్సిల్. యువతలు ఏం మిగిలింది మనకి, A/B ఈక్వల్ టు ఏం మిగిలిందో రాద్దాం. ఏం మిగిలింది, m ప్లస్ √m² - n² బై డినామినేటర్ ఏం మిగిలింది, m మైనస్ √m² - n² మిగిలింది. A/B ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, A:B కదా. A:B కదా, అంటే A:B ఈక్వల్ టు, అంటే A:B ఈక్వల్ టు m ప్లస్ √m² - n² m మైనస్ √m² - n² అనమాట. ఓకే, మళ్ళీ మీకు కనపడదు ఇప్పటికే. ఓకే, క్లియర్. అంటే ఇంకా బైలో వచ్చిందంటే ఆటోమేటిక్ గా రేషియో వచ్చినట్టే, A/B ఈక్వల్ టు A:B. ఓకే, ఫస్ట్ మనం ఏం లేదబ్బా, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం అప్లై చేసుకుంటా వెళ్తాం. A+B అనుకుంటాం, A-B అనుకుంటాం. తర్వాత యాడింగ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, అంతే. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకి A:B అంటే A/B కాబట్టి ఆ రెండింటిని వచ్చిన ఆన్సర్ అని భాగారం చేస్తే మన ఆన్సర్ అనేది రావడం. బైలో వచ్చిందంటే ఆటోమేటిక్ గా రేషియోలో వచ్చినట్టే, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 8.C లోని సెక్షన్ 2 లోని టోటల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, నో డౌట్.